షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ మధ్య కాలంలో మీతో మాట్లాడిన సందర్భంలో మీరు దేవీపురం అమ్మవారి ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా చెప్పడం జరిగింది. నిజంగా నేను విన్నాను, అక్కడ లలిత అమ్మవారి ఆలయం చాలా ప్రసిద్ధి పొందిన ఆలయం అని చెప్పి, చాలా అంటే గమ్మత్తైన వింతలన్నీ ఆలయంలో ఉంటాయి అని చెప్పి, అంటే పురోహితుల దగ్గర నుంచి శ్రీచక్రం దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా. ఏంటి అసలు అవన్నీ మీరు డైరెక్ట్ గా చూసొచ్చారు కదా, ఒక్కసారి వాటి గురించి వివరించరా? తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఆ ఆలయం ఎవరైతే నిర్మించారో ఆ నిర్మాణానికి ముందు అతను ఒక న్యూక్లియర్ సైంటిస్ట్. అతను యాక్చువల్గా దాంట్లో నిర్మించిన అతను. ఆ నిర్మించక ముందు అతను ఒక నాస్తికుడు. ఆయనకి అసలు దేవుని మీద అట్లాంటి అంటే మరీ అసలు పూజించడం కాదు, పెద్దగా ఇది లేదు. ఆయన జాబ్ ఏదో అయింది, అట్లా ఉండేవాడు. ఒకరోజు అతనికి కల్లో అమ్మవారు కనబడి, నువ్వు నాకు గుడి కట్టు అని చెప్పింది. అట్లా 2-3 సంఘటనలు కొన్ని జరిగాయి ఆయనకి. జరిగినప్పుడు ఆయనకి ఒక్కసారి మొత్తం జాబ్, అప్పట్లోనే అంత గొప్ప జాబ్ చేసే వ్యక్తి మొత్తం వదిలేసి, నేను అమ్మవారికి గుడి కట్టాలి, ఎలా కట్టాలి అని ఉండగా, ఎందుకు వాళ్ళే వస్తారులే అని అమ్మవారు చెప్పింది స్వప్నంలో. అతను గుడి నిర్మాణం కోసం 3 ఎకరాల భూమిని ఇచ్చాడు ఆయనకి. ఇస్తే వరల్డ్లోనే అంటే ప్రపంచంలోనే అలాంటి టెంపుల్ లేదు. ఎందుకంటే మనకి శ్రీచక్రం ఉంటుంది చూసారా, శ్రీచక్రంలో బిందు స్థానంలో అమ్మవారు ఉంటే అక్కడ నుంచి ఒక్కొక్కటి వారాహి, ఈ శ్యామల అమ్మవారు, మిగతా ఎవరైతే ఉంటారో యోగిని దేవతలు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ, అష్టమాతృకులు, వీళ్ళందరూ ఉన్నటువంటిది ఏదైతే మనం శ్రీచక్రంలో చూస్తామో, ఆ శ్రీచక్రంలో ఉన్నట్టే ఒక్కొక్కటి ఇంత విగ్రహం ఉంటుంది. శ్రీచక్రం ఉండి దానిపైన అమ్మవారి విగ్రహాలు కూడా ఉంటాయి. అంటే శ్రీచక్రం లాగే బిల్డింగ్ నిర్మాణం జరిగింది, ఆవరణ మొత్తం. అంటే కన్స్ట్రక్షన్ అంతా శ్రీచక్రం, 3 ఫ్లోర్లు అట్లా కన్స్ట్రక్షన్ శ్రీచక్రంలా జరిగింది. అయితే దానికి అప్పట్లో కొన్ని వివాదాలు కూడా జరిగాయి. ఎందుకంటే ఇప్పుడు మనం శ్రీచక్రంలో అనేక మంది దేవతలు ఉంటారు, పేర్లు వినడం వరకే, కానీ మనం ఎప్పుడు ఆ దేవతలు ఎలా ఉంటారో మనం ఎప్పుడు చూడలేదు కదా. ఆయనకి ధ్యానంలో కనబడడం జరిగింది, ఒక్కొక్క దేవత ఎలా ముద్ర వేసింది. అయితే అక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆయనకి కనబడడం నగ్నంగా కనబడ్డాయి అన్నీ కూడా, దేవతలంతా కూడా. ఆయన అక్కడ పెట్టింది కూడా నగ్నంలోనే పెట్టాడు ఆయనని. తర్వాత కొంచెం నగలది వేసి, అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే, ఆ జగన్మాత ఇప్పుడు మామూలుగా ఇప్పుడు కాళికా అమ్మవారు ఉన్నారనుకోండి, ఎవరికైనా దర్శనం ఇస్తే వస్త్రం ఉండదు కాళికా అమ్మవారికి, తెలుసా మీకు? మొత్తం ఆ పుర్రలతోనే, వస్త్రాలు ఉండవు ఆవిడికి, ఉండవు. ఎవరికైనా దర్శనం ఇచ్చినప్పుడు, దర్శనం నిజంగా జరిగిన వారిని అడగండి, చెప్తారు వాళ్ళు. దర్శనం అమ్మవారిది వస్త్రం అనేటువంటిది ఉండదు. కాలభైరవుడు కూడా వస్త్రం ఉండదు, తెలుసా మీకు? నేను ఈ మధ్య కాలంలో ఒక కాలభైరవ టెంపుల్ లో దిక్కులే అంబరములుగా చేసుకున్నటువంటి వాడు దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర. కాబట్టి వాళ్ళకి ఇది ఆ స్థితి వేరు. అయితే అక్కడ అతనికి ధ్యానంలో ప్రతి అమ్మవారు కూడా అలా కనబడింది, ఒక్కొక్క ముద్రతో కనబడ్డట్టుగా ఆయన చేయించాడు. చాలా వివాదాలు జరిగాయి, అదేంటి అలా చేయిస్తారు. అప్పుడు ఆయన కొంతవరకు అంటే అతని ఉద్దేశం ఏంటంటే, నాకు అమ్మవారు ఇలాగే చెప్పింది, సో నేను ఇలాగే చేయిస్తున్నా. కానీ మూలం ఏదైతే లలిత అమ్మవారు ఉంటుందో అదంతా మంచి ఆభరణాలన్నీ బాగానే ఉంటాయి, దానికేమి అట్లా ఏమి ఉండదు. కానీ ఇక్కడ ఉండేటువంటి యోగిని దేవతల పరివారం ఎవరైతే ఉంటారో, మొత్తం ఈ శ్రీచక్రంలో ఉండేటువంటి వారు, మోదిని, విమల, ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు సర్వాకర్షణి, రూపాకర్షణి ఇట్లా ఉంటాయి. అలా ఎంతమంది దేవతల విగ్రహాలు ఉన్నాయి మనకి శ్రీచక్రంలో ఎంతమంది ఉంటారో అంతమంది ఉంటారు అక్కడ. అయితే తర్వాత కొంచెం మార్పు చేశారు అన్నారు. అంటే ఏమిటంటే నగలు పెట్టడం, కొంచెం అంటే కొంత జ్యువెలరీతో కొంత కవర్ చేయడం, ఇట్లాంటివి చేశారు. అయితే అక్కడ ఏంటంటే 3 ఎకరాలు యాక్చువల్గా వాళ్ళు అప్పుడు ఇచ్చింది. దాని తర్వాత వీళ్ళు సంథింగ్ 5-6 ఎకర్స్ ఏమో కొని మళ్ళీ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ చేశారు. ఇప్పుడు అక్కడ ఒక గోశాల కూడా ఉంది. ఇంకోటి ఏంటంటే, మనం లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు, అంటే నేను వెళ్ళిన నా ఎక్స్పీరియన్సెస్ చెప్తున్నా. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ అవ్వగానే అసలు ఆ ఆలయం ఎలా వచ్చింది అక్కడికనే దాని మీద ఒక స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు. అసలు ఎవరు దాన్ని నిర్మించారు, అతనికి ఎట్లా వచ్చింది. ఎందుకంటే ఆ స్థలంలో ఎప్పుడైతే 3 ఎకరాల స్థలం
డొనేట్ ఇవ్వబడిందో అవును. ఆ స్థలంలో వాళ్ళకి ఎక్కడ కట్టాలి ఏంటన్నప్పుడు ఒక శ్రీచక్రం దొరికింది వాళ్ళకి అక్కడ ఆ ప్లేస్లోనే. ప్లేస్లో దొరికింది. సో శ్రీచక్రం దొరికినందుకు ఆ దొరికిన ప్రదేశంలోనే వాళ్ళు ఆ ఆలయం కట్టడం జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఈ రకంగా స్క్రీన్ మీద మొత్తం చూపిస్తారు. దాని తర్వాత లోపల దర్శనం జరిగిన తర్వాత ఆ పక్కనే గోశాల ఒకటి ఉంటుంది. గోశాల దాని తర్వాత అక్కడ గురుకులం ఉంది. స్త్రీలకి ఆడపిల్లలకి వేదం నేర్పిస్తారు అక్కడ. ఆడపిల్లలకి వేదం. ఆడపిల్లలకి వేదం మామూలుగా నేర్పిస్తారు. ఆడపిల్లలు వేదం చదవచ్చా? చదవచ్చు, చదవకూడదని ఏం లేదు. కాకపోతే వాళ్ళకి కొంత ఋతుక్రమం ఇవన్నీ ఉంటాయి కాబట్టి అడ్డం కదా అని చెప్పి చదవకూడదని లేదు. అలా అయితే వేదమాత ఎవరు? అమ్మవారే కదా మరి. అవును. అవునా కదా, సరస్వతీదేవి ఎవరు మరి? అమ్మవారు ఆడ మనిషి. అట్లాగే మీకు 2 శివలింగాలు ఉన్నటువంటిది ఒక ఆలయం ఉంది. 2 శివలింగాలు, 2,000, 2 కాదు 2,000, 2000 శివలింగాలు 2,000 శివలింగాలు ఉండే ఈ ఆలయంలో ఉన్నాయా? ఇంకొక ప్రాంగణం అది. ఓకే. అక్కడ ఒకటి ఉంది. కామాఖ్య ఆలయం ఉంది అందులో మళ్ళీ. అందులోనే స్వయంభూగా వెలిచినటువంటి కామాఖ్య అక్కడ. కామాఖ్య ఆలయం ఉంది. ఇలాగా ఇవన్నీ ఉన్నాయి అక్కడ. అయితే నాకు వెళ్ళిన తర్వాత నాకు అనుభూతి జరిగింది ఏమిటంటే, ఏదో ఆలయానికి వెళ్ళొచ్చినట్టుగా వెళ్ళొచ్చడం కాదు, ఏదైనా సాధనా ప్రదేశంలో అనిపించింది అది. అంటే వెళ్ళి చూడ మనం జపం చేసుకుంటాం. ఇప్పుడు కాశీకి వెళ్తారు, సాధనా ప్రదేశంగా భావిస్తారు కాశీ ఒకటి, అలాగే మనకి కామాఖ్య టెంపుల్ ఒకటి, ఇట్లా కొన్ని ఉన్నాయి. హిమాలయాలు ఒకటి. ఎలా అయితే మనం సాధనగా భావిస్తామో అక్కడికి వెళ్తే మాత్రం కంప్లీట్ సాధన. మనకు ఫోన్ కూడా వాళ్ళు తీసేసుకుంటారు. ఫోన్ లోపల తీసుకెళ్ళడానికి వీల్లేదు, బయట వదిలేసేయాలి. లోపలికి వెళ్తే మనకి ఇంకా ఫోన్స్ ఏముండవు, చక్కగా అలాగా జపం చేసుకుంటూ ఉండొచ్చు. ఫోన్లేండి, ఇది ఒక ప్రశాంతత. అంటే అది అమ్మవారు స్వయంగా కట్టించిన ఆలయం కాబట్టి అక్కడ ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉంటాయని చెప్పి నేను లోపలికి వెళ్ళి జపం చేసుకున్నా కాసేపు, ధ్యానం లాగా. చాలా ఎనర్జీ ఉంది అక్కడ. అంటే మరి రోజు చేస్తున్నారు కదా మీరు ఇందాక అన్నట్టుగా, స్త్రీలే పురోహితులు అక్కడ. వాళ్ళే మంత్రం అది చదువుతారు, వాళ్ళే తీర్థం ఇస్తారు. అక్కడ ఒక మనకి బియ్యానికి ఒక 100 రూపాయలు కడితే ఆ బియ్యం ఇస్తారు. బియ్యంతో పాటు మనం బియ్యాన్ని అక్కడ వేస్తూ ఉన్నట్లయితే, అంటే శివుడి లింగం అదే ఉంటుంది, మంత్రం చదువుతుంటారు. అలా గుడ్ ప్లేస్. అంటే శివుడి పైన బియ్యం, శివుడి ప్రతిమ ఉంటుంది, లింగం ఉంటుంది, లింగం మీద వేస్తారు. అయితే ఒకటేంటంటే ఒక్కసారి చూడదగ్గ విషయం, ఎందుకంటే వరల్డ్లోనే అలాంటి టెంపుల్ లేదు. అవును. అంతమంది దేవతలు, వాళ్ళ పేర్లతో సహా, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఏ వర్ణంలో ఉంటారు, వాళ్ళకి ఎటువంటి ఆయుధాలు ఉంటాయి, వాళ్ళు ఏమిటని మీరు తెలుసుకోవాలంటే అంత ఈజీ కాదు మీకు. అక్కడ పేర్లు కూడా ఏమన్నా మెన్షన్ చేశారా? మెన్షన్ చేశారు. ఒక్కొక్క దేవతకి కిందన పేరు ఉంటుంది. మనం ఆ పేరు చూసి ఓకే ఈమె మోదిని, విమల, జయ ఇట్లా ఉంటాయి కదా, అది చూసుకోవడమే. నిజంగా చాలా మంచి, వినటానికే చాలా బాగుంది. మీరు వెళ్ళి ఒకసారి ఎప్పుడైనా ప్రోగ్రామ్ చేయొచ్చు అక్కడ, విజిట్ లాగా. అవునవును. మరి వాళ్ళన్నిటిని వీడియో తీనిస్తారు లేదు అంటే ఫోన్లే అలో లేవు అంటే నాకు తెలిసి వీడియోలు కూడా, అంటే మనం పర్మిషన్ తీసుకుంటే వెళ్ళొచ్చు. అతనికి 3 కూతుర్లు యాక్చువల్గా నిర్మాణం చేసిన అతనికి. 3లో 2 ఎక్కడో దూరంగా ఉన్నట్టున్నారు. 3వ ఒక అల్లుడు మాత్రం ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటున్నాడు. ఆయన లేరు ఇప్పుడు, నిర్మించిన అతను లేరు, ఆయన శివైక్యం చెందారు. కాబట్టి అంటే అక్కడ శ్రీ విద్య కూడా నేర్పిస్తారు ఎవరికైనా కావాలంటే. శ్రీ విద్య నేర్చుకుందాం అనుకుంటారు చూసారా. కాకపోతే కొద్దిగా దక్షిణాచారంతో పాటు కొంచెం అంటే రకరకాల కొంచెం ఇక్కడ రాత్రి సమయంలో కూడా పూజలు జరుగుతాయి అని చెప్పి అంటుంటారంట, అది వాస్తవమా? అవునండి, అవును. అంటే శ్రీ విద్య దీంట్లో కొన్ని ఆచారాలు ఉంటాయి, డిఫరెంట్ ఆచారాల్లో కూడా చేస్తారు అని విన్నా నేను చూడలేదు. బట్ నా వినికి అంటే రకరకాల వ్యక్తులు చెప్పుకోవడం వరకు, అది ఎంతవరకు నిజము కాదు అనేది మనకు తెలియదు. అది బట్ చాలా మంచి ఎనర్జీ అండ్ పవర్ ఉన్నటువంటి ఒక మంచి ఆలయం అని చెప్పొచ్చు. ధ్యాన ప్రదేశం అని కూడా చెప్పాలి, ఒక మొక్కలో చెప్పాలంటే. అంటే ఏదో ఒకరోజు ఒక అరగంట గంట వెళ్ళి చూసి వచ్చేసేది కాదు అది. అక్కడ ఉండి ఆ అనుభూతిని పొందాలి మనం. అంటే దేవత అనుభూతి అక్కడ కలుగుతుంది మనకి. ఓకే. అంటే మీరు ఆల్రెడీ అక్కడ ఉన్న ఎనర్జీస్ ని కూడా టెస్ట్ చేసి ఉన్నారు కాబట్టి మీకు నాకు ఒక డ్రీమ్ ఉండేది, శ్రీచక్రం లాంటిది ఇల్లు ఒక ఇది కట్టాలని. చూసారు నా డ్రీమ్ ఇక్కడ ఆల్రెడీ ఇప్పుడు 20 ఏళ్ల క్రితమే కట్టారు, ఇప్పుడు కాదు, అది 20 ఇయర్స్ అవుతుంది. 20 ఇయర్స్ అవుతుంది. అప్పట్లో అసలు ఆ రోడ్లో వెళ్ళాలంటే భయపడతారు. ఇప్పటికీ కూడా అదేం సిటీలో ఉండదు, సిటీకి అవుట్స్కర్ట్స్లో ఉంటుంది. అనకాపల్లి నుంచి ఒక 25 కిలోమీటర్లు, దాదాపుగా 15 కిలోమీటర్లు, 25 నిమిషాలు పడుతుంది. మీకు అక్కడ పెద్ద ఇదేం ఉండదు, మనం ఓన్ కార్లో వెళ్ళాలి.
వెళ్ళి లోపలికి వెళ్ళి అక్కడ పార్కింగ్ ప్లేస్ అదే ఉంటుంది. బట్ చుట్టూ ఏమీ ఉండవు, అడవిలా ఉంటుంది అంతా. అది ఓ ఒక అడవి ప్రదేశమే మొత్తం. ఓకే ఓకే. అంటే ఆలయం మాత్రం ఉంది కానీ అంత ఏరియా డెవలప్డ్ ఏరియా కాదు అని అప్పుడు అంతే. ఏరియా కాదు, ఉమ్, ఒక ఫారెస్ట్ లాంటి ఏరియాలోనే కట్టినటువంటిది. ఉమ్. అక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది, ఎవరైనా పెళ్లి చేసుకోవాలంటే కూడా అక్కడ చేసుకోవచ్చు కూడా. ఇప్పుడు మామూలుగా బేసిక్ గా ఒక్కొక్క ఆలయంకి వెళ్తే ఒక్కొక్క కామ్యం ప్రకారంగా ఇక్కడ ఈ కోరికలు నెరవేరుతాయి అంటారు కదా. ప్రత్యేకించి ఈ దేవీపురం అమ్మవారి దగ్గరికి వెళ్తే ఈ కోరికలు నెరవేరుతాయని. ఏ కోరికైనా నెరవేరుతుంది ఈ ఆలయం. అంటే నేను అనేది ఏంటంటే అమ్మవారి దగ్గరికి మనం చెప్తున్నాము, అమ్మవారికి, అమ్మవారు వింటుంది ఉమ్, అన్నప్పుడు అక్కడ అందరు దేవతలు ఉన్నప్పుడు ఎందుకు నెరవేరదు? అవును అవును. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఈ ఆలయానికే వెళ్తే నెరవేరుతుంది, వేరే దానికి వెళ్తే నెరవేరుతుంది అనేది ఫస్ట్ పెట్టుకోకూడదు. ఉమ్, ఉమ్, ఈ దేవీపురం వెళ్తే ఖచ్చితంగా నెరవేరుతుంది, నేను కాదనట్ల. ఉమ్, ఫస్ట్ నువ్వు అక్కడ మాత్రమే భగవంతుడిని చూసి ఇంకో దగ్గర చూడకపోవడం ఏమిటి? అంతటా అమ్మవారే అంతటా కదా. ఉన్నారు. సో దేవీపురంలో ఉన్న స్పెషాలిటీ ఏమిటి అంటే ఉమ్, సకల దేవతలు అక్కడ ఉన్నారు. అదే ఆ పరివారం ఎవరైతే ఉంటారో శ్రీచక్రంలో ఉండే వాళ్ళందరినీ చూడొచ్చు, అదొకటి గొప్ప విషయం. అది విశేషం. అవును, అవును. వాస్తవం అండి. నిజంగా మంచిగా అనిపించింది వింటుంటే. తప్పకుండా ఆలయాన్ని చూడాలి అంటే అవును మనం అనుకుంటాం లైఫ్ లో ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అని అనుకుంటాం చేసాం. అవును అవును. అలాంటి అలాంటి ఒక ఒక ఆలయం అద్భుతం అది. అనొచ్చు. అలాంటి ఒక అద్భుతం అది. ధన్యవాదాలండి. శ్రీమాత్రే నమః. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి